గౌరవులైన మీడియా మిత్రులకు నాది హొలగుంద. నా పేరు నజీర్ బాషా. హొలగుందలో ఒక చిన్న సంఘటన జరిగితే కరెంటు ప్రాబ్లం వచ్చి ఉంటే కరెంట్ ఆఫీస్కి ఫిర్యాదు చేసినా కూడా కృష్ణ జక్రియా అనే వ్యక్తి ఇంటి దగ్గర వచ్చి ఆల్కహాల్లో ఉండి వాళ్ళు లేనిది తప్పు మాట్లాడడము, ఆడపిల్లల పైన రావడము, గొడ్లీలు తీసుకొని రావాలా, మీ దగ్గర మాట్లాడాలా అంటే అట్లయితేనే మీరు మాట వినేది అని చెప్పి జిక్రియా మాతో కొట్లాడి వెళ్ళిపోయినప్పుడు మేము పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసకపోతే అక్కడ కానిస్టేబుల్ రాజ్గోపాల్ మహిళా కేసు వచ్చింది, ఒక అర్ధగంట ఉండు నీతో మాట్లాడేది ఉంది అని అన్నారు. పోయినప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నావా, నువ్వు కొంచెం బాగాలేవా అని బెదిరించినప్పుడు మళ్ళీ మా అక్కకి పిలిపించుకొని నేను స్టేషన్లో పోతే ఆయన గురు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఏం నీ ఇష్టం ప్రకారంగా నువ్వు వచ్చి కాగితం ఇచ్చి పోవడానికి పోస్ట్ ఆఫీస్ అనుకున్నావు, ఏమనుకున్నావు అని బెదిరిస్తున్నారు. అది రికార్డు కూడా అయ్యింది. రికార్డ్స్లో కూడా మీడియా మిత్రులకు నేను ముందు పెడుతున్నా. కానీ వీళ్ళతో మాకు ప్రాణహామీ ఉంది. మాకు ప్రాణరక్షణ కలిగించాలని జిల్లా ఎస్పీ గారికి, డీజీపీ గారికి మనవి చేస్తున్నా. కరెంట్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి ఆయన, ఎంప్లాయర్ కాదు, కాంట్రాక్ట్ బేసిక్. నా పేరు రజియాబి, మాది హొళగుంద మండలము. ఈరోజు కరెంట్ పరంగా కొంచెం గొడవ అయితే నేను స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత గురు అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి నువ్వేం ఉద్యోగం చేస్తావు, నువ్వేమైనా పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఇచ్చి పారేసి వెళ్ళడానికి, నువ్వు వచ్చి అతని ఇంట్లో చూపించాలి, మేము ఎట్లా చూస్తాము, నువ్వు వచ్చి ఆ ముద్ద ఇంటికి చూపిస్తే మేము పిలుచుకొని నీకు పోతాము అని అంటున్నారు. కానీ ఏ మాటలు మాట్లాడడం లేదు. తిరిగి నా పైనే గొడవ పడుతున్నారు పోలీసు కూడా. గురు మా కేసు కూడా ఫైల్ చేయలేదు, అందుకని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఆయన మాట్లాడిన మాటలన్నీ వీడియోస్ కూడా నేను వీడియో అన్ని మీడియా వాళ్ళకు పంపుతున్నాను. దీని పరంగా మా తమ్ముడు మాతో ఉంటాడు కాబట్టి, బయట వెళ్ళేది అతనే కాబట్టి మా తమ్ముడికి వీళ్ళ ద్వారా ప్రాణహాని ఉందని మాకు భయంగా ఉంది. మాకు ఏమన్నా అయితే, మా తమ్ముడికి ఏమన్నా అయితే వాళ్ళే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని మనవి చేసుకుంటున్నాను.